కొన్ని కేసెస్‌లో ఒకవేళ వైఫ్‌కి ఎవరితో అయినా అడల్టరీ అంటే అక్రమ సంబంధం ఉంటే, దాన్ని కప్పిపెట్టుకొని హస్బెండ్ మీద లేనిపోయిన నిందలు, పరనిందలు మహాపాపం అంటారు గదా! అది హస్బెండ్ మీదనే లేనిపోయిన నిందలేసి, ఆ హస్బెండ్ సంసారానికి పనికిరాడు. మాక్సిమం ఎంత చాలా ఈజీగా చెప్పేయాలి అంటే, ప్రతిదానికి ఎవిడెన్సెస్ కావాలి గదండీ! ఓకే. చాలా ఈజీగా చెప్పారంటే సంసారానికి పనికిరాడు. కాపురానికి పనికిరాడు. హ్మ్. అన్నది చాలా ఈజీగా ఒక ఫాల్స్ అలిగేషన్ హస్బెండ్స్ మీద చాలామంది ఏసేస్తున్నారు నాగరాజు గారు. దాంతోటి ఏంటంటే అవతల ఉన్న హస్బెండ్‌కి తల కొట్టేసినట్టే పరువు పోయినట్టు అయితది గదా! హ్మ్. ఫస్టు. ఇంపార్టెంట్ పిల్లలు కనిన తర్వాత కూడా ఇంపార్టెంట్ అని కొంతమంది వైఫ్స్ ఏస్తం జరుగుతుంది. అవునవునండి. అవును. పిల్లలు ఉన్న తర్వాత గూడా ఇంపార్టెంట్ అని ఏస్తాం. ఎంత ధైర్యంగా ఏస్తున్నారో చూడండి. హ్మ్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లాయర్స్ కంటే, అడ్వకేట్స్ కంటే తెలివి పెంచుకొని, ఈ మనం చేసే వీడియోల్లో నుంచి ఇట్లాంటి వీడియోలు మీరు చెప్తే నమ్మరు. ఒక్కొక్క క్లయింట్ మన దగ్గరకొచ్చి మన వీడియోలు వందల సార్లు చూసి కూడా కలుస్తూ ఉంటారు. హ్మ్. మేము చూసామండి, మీ వీడియోలు చూసాము, వేరే అడ్వకేట్ల వీడియోలు చూసాము, ఇది అలా చేయొచ్చు కదా, ఇది ఇలా చేయొచ్చు కదా. అంటే బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా దే ఆర్ గెట్టింగ్ ఎడ్యుకేటెడ్ లెఫ్ట్, రైట్, సెంటర్. అవును. ఏది కరెక్ట్, ఏది రాంగో కూడా తెలియకుండా ఇది నేను ఎక్కడో విన్నాను ఇలా చేయొచ్చు అంటే హాఫ్ నాలెడ్జ్, కరప్టెడ్ నాలెడ్జ్, పొల్యూటెడ్ నాలెడ్జ్ ఎక్కువ పెరిగిపోయి హస్బెండ్స్ తోటి వైఫ్స్, వైఫ్స్ తోటి హస్బెండ్స్ గొడవపడి ఎవరికి నచ్చిన పాయింట్ సోషల్ మీడియా నుంచి వాళ్ళు తీసుకొని ఇలా చేయొచ్చు అంట కదా అని వెళ్ళిపోతున్నారు. హ్మ్. నా సజెషన్ ఏంటి అంటే మీరు అసలు ఇద్దరు విడిపోయే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా ఒక అడ్వకేట్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళండి. నేనేం కలుస్తానికే వెళ్ళమని చెప్పట్లేదు. నేను జనరల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అడ్వకేట్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళండి. విడిపోతాం వల్ల మీకు వచ్చే నష్టాలు ఏంటి అంటే ఇద్దరికండి. ఎప్పుడు భర్తకే నష్టాలు రావు. డబ్బుతోనే అన్ని కాదు కదా నాగరాజు గారు. అవునవునండి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మోరల్ సపోర్ట్. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఒకటే ఎవ్రీథింగ్ కాదు. హ్మ్. మోరల్ సపోర్టు, ఒకళ్ళకు ఒకళ్ళు అండ, ఒక మగ దిక్కు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి.